ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమలలో దర్శనానికి ఎంత సమయం పడుతోంది అన్న విషయం గురించి, అలాగే ఈ వేసవి సెలవులలో అంటే మే నెలలో చిన్న పిల్లలు ఉన్న వారి యొక్క దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 2వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 65,313 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారి మొత్తం 28,780 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,54,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 12 నుంచి 16 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఇకపోతే ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1.5 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది పెరిగిందండి. నిన్న మొన్నటి కంటే కూడా పెరిగింది. ఫ్రీ దర్శనానికేమో 12 నుంచి 16 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టికెట్లు తీసుకున్నా కూడా దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. ఎప్పుడూ కూడా శుక్ర, శని, ఆదివారాలలో తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే ఉంటుందండి. ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోండి. ఇక టీటీడీ వారి నుంచి కొత్తగా వచ్చిన ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, ప్రతి నెల కూడా భక్తుల సమస్యలను నేరుగా మాట్లాడి తెలుసుకోవడం కోసం టీటీడీ వారు డయల్ యువర్ ఈవో అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. ఈ మే నెలకు సంబంధించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనేది మే 3వ తేదీ అంటే ఈరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు టీటీడీ వారి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో తిరుపతిలో జరుగుతుందండి. ఈ డయల్ యువర్ ఈవో ప్రోగ్రామ్కి భక్తులకు ఒక నెంబర్ని కేటాయించడం జరుగుతుందండి. ఆ నెంబర్ అనేది ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ ప్రోగ్రాం జరుగుతున్న సమయంలో భక్తులు ఈ నెంబర్కి కాల్ చేసి నేరుగా టీటీడీ ఈవో అయిన శ్రీ ఏవి ధర్మారెడ్డి గారితో మాట్లాడొచ్చండి. దర్శనం గురించి, రూమ్స్ గురించి కానీ మీకు ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే ఈవో గారితో మీరు మాట్లాడొచ్చు. కాబట్టి డయల్ యువర్ ఈవో ప్రోగ్రాంలో పాల్గొనాలనుకునే భక్తులందరూ కూడా ఈరోజు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో ఈ వీడియోలో చూపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేసి ఈవో గారితో మీ సమస్యలను తెలియజేయగలరు. అలాగే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నవారికి స్పెషల్ దర్శనం ఏమైనా ఉందా ఈ మే నెలలో? ఒకవేళ ఉంటే వాటి యొక్క పూర్తి వివరాలను తెలియజేయమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. ముందుగా 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలకి ఎటువంటి దర్శనం టికెట్లు అవసరం లేదండి. మీరు ఏ దర్శనానికి వెళ్తున్నా కూడా నేరుగా మీ పిల్లలను మీతో పాటు దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న చంటి పిల్లలకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు సుపదం అనే స్పెషల్ క్యూ లైన్ నుంచి దర్శనం అనేది ఉంటుందండి. ఈ సుపదం క్యూ లైన్లో వెళ్ళాలంటే ఏం చేయాలంటే, మీ బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ, అది లేకపోతే మీ బేబీ యొక్క డెలివరీ రోజు హాస్పిటల్ రిసిప్ట్స్, వాటితో పాటు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ ఉండాలండి. వీటిని తీసుకొని మీరు సుపదం క్యూ లైన్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ డాక్యుమెంట్స్ని చెక్ చేసి ఎటువంటి దర్శనం టికెట్లు అవసరం లేకుండా నేరుగా మిమ్మల్ని దర్శనానికి పంపించేస్తారు ఆ క్యూ లైన్లో నుంచి. ఈ చిన్నపిల్లల దీన్ని సుపదం ఇన్ఫాంట్ దర్శనం అని అంటారండి. ఈ ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట నుంచి 1.5 గంటల సమయం అనేది పడుతోంది. అంటే 1.5 గంటల లోపే మీకు దర్శనం అనేది పూర్తయిపోతుంది. ఈ సుపదం చిన్నపిల్లల ఇన్ఫాంట్ దర్శనం అనేది మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందండి. ఆ టైంలో వెళ్తేనే మీకు ఈ చిన్నపిల్లల దర్శనం అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే
ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనంలో మీ పిల్లలని అలాగే తల్లిదండ్రులని తప్ప మిగతా కుటుంబ సభ్యులెవ్వరిని అంటే అమ్మమ్మని, తాతయ్యని, మామగారిని అలా ఎవ్వరిని కూడా అలౌ చేయరండి. సంవత్సరం లోపు వయస్సు ఉన్న చంటి పిల్లలు అలాగే వారి యొక్క తల్లిదండ్రులను మాత్రమే ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి అనుమతిస్తారు. పండుగ రోజులలో ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉండదండి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇవండి చిన్నపిల్లల దర్శనానికి సంబంధించిన పూర్తి వివరాలు. ఇప్పుడు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, మాకు మే 13వ తేదీన సాయంత్రం 5 గంటలకు 300 రూపాయల దర్శనం బుక్ అయ్యాయి. అదే రోజు ఏపీ పోలింగ్ డే వచ్చింది. దర్శనం ఉంటుందో లేదో తెలియజేయగలరు అని అడిగారండి. ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన ఎలక్షన్స్ జరగనున్నాయండి. పోలింగ్ డేగా దాన్ని ప్రకటించారు. అయితే ఆ రోజు కూడా యథావిధిగా తిరుమలలో దర్శనాలు జరుగుతాయండి. మీరు బుక్ చేసుకున్న టికెట్లతో మీరు దర్శనానికి వెళ్ళొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. అలాగే 60 ఏళ్ళు పైబడిన వారికి దర్శనానికి తీసుకెళ్ళాలంటే ఎలా అండి అని అడిగారండి. 65 ఏళ్ళు పైబడిన వారు ఉంటే కనుక వారికి ప్రతి నెల ఆన్లైన్లో సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను విడుదల చేస్తారు. వాటిని బుక్ చేసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. 60 ఏళ్ళ పైబడిన వారికి స్పెషల్గా దర్శనం టికెట్లు కానీ క్యూ లైన్లు కానీ ఏమీ లేవండి. మీరు తిరుపతిలో సర్వదర్శనం టికెట్స్ అన్నా తీసుకోవాలి, లేదా ఆన్లైన్లో 300 రూపాయల దర్శనం టికెట్లైనా బుక్ చేసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే తిరుమలలో 100 రూపాయల రూమ్స్ని ఆఫ్లైన్లో ఇస్తారా మేడం, ప్లీజ్ చెప్పండి అని అడిగారండి. అవునండి, ఇస్తారు. తిరుమల కొండపైన CRO ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారు. అందులో ప్రతిరోజు 100 రూపాయల రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అయితే మీరు తెల్లవారుజామున వెళ్తేనే రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుందండి. మధ్యాహ్నం అంటే ఉదయం 11 గంటల నుంచి ఇంకా రూమ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. ఈ విషయాన్ని గమనించి మీరు త్వరగా వెళ్తే రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఏవైనా సందేహాలుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.